ఈ రోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం విజయనగరంలోని జిల్లా కోర్టుకైతే వచ్చేసాము. ఇక్కడైతే ప్రధాన న్యాయమూర్తులు అందరూ కలిసి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో మొక్కలనైతే నాటారు. ఒకసారి మొక్కలు నాటే కార్యక్రమం వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే సందర్భంగా మా డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ లో మొక్కలు నాటడం జరిగిందండి. ఈ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే అంటే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏంటంటే మన ప్రకృతి మీద మనకున్న బాధ్యత కోసం గుర్తు చేస్తుందండి. ఈ సందర్భంగా ఏంటంటే మొక్కలు నాటడం కానీ, మొక్కల పరిరక్షించుకోవడం, అలాగే వాటర్ పొదుపు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలో ఒక పార్టేనండి. ఈరోజు మొక్కలు నాటడం కోసం మాకు స్పాన్సర్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు. సో మై మెసేజ్ ఈస్ దట్ పౌరులందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలండి. ఎందుకంటే నవేడేస్ ఏంటంటే హీట్ చాలా ఉంది, హై టెంపరేచర్స్ అసలు మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ మొక్కలవి ఉండడం వల్ల మనకి హ్యాపీగా మంచి చల్లని గాలి కానీ, మంచి నీడ కానీ అందరికీ అందుతుంది. సో మై మెసేజ్ ఈస్ దట్ పౌరులందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆశిస్తున్నామండి. మీరే చెప్పండి. ఈరోజు పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మన భావితరాలకి మంచి ఆక్సిజన్ రావాలన్నా, మన ఈ కాలుష్యాలు నియంత్రణ కావాలన్నా, ప్రజల మనుగడలో ఉండాలన్నా ఈరోజు మనకి ఈ యొక్క మొక్కలు వాటి ఇచ్చే స్వచ్ఛమైన గాలి మనకు అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటండి. మీరు నాటడమే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా మొక్కలు నాటించి మన పర్యావరణాన్ని కాపాడండి. మనకి ఈరోజు ఈ ఉష్ణోగ్రతలు ఎంత పెరుగుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ యొక్క కొన్ని మొక్కలైనా మనకు ఉండబట్టే మన ఉష్ణోగ్రత నుంచి కాపాడగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుదాం. మనం మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని కూడా మొత్తం మన మొక్కలు నాటి మన అన్ని విషవాయువుల నుంచి, కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి విషవాయువుల నుంచి మనం కాపాడుకోవాలని ప్రకృతిని మనం అందరూ గౌరవిద్దామని కోరుచున్నాం. వనం మనం మొక్క అని ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. మనం ఉంటాం, వెళతాం. పర్యావరణం అనేది ఎప్పుడూ ఉండాల్సిందే. మానవ మనుగడకి పర్యావరణం ఒక్కటే మార్గం. ఎన్నో ఉద్గారాలు, ఎన్నో కంపెనీలు, ఎంతో పొల్యూషన్, వీటిని కంట్రోల్ చేయాలంటే మనం మానవ మేధస్సుతో తయారు చేసిన ఏవి కూడా ప్రకృతికి సాటి రావు. మొక్క లేకపోతే తీస్తుంది మన తొక్క. అందువలన ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర 2 మొక్కలు నాటండి. ఆ వనాలను చేయండి. ఆ మార్పు ఏదున్నది మనమే గమనిస్తాం. 1 సంవత్సరంలో మొక్క వేస్తే పండిన పంటలు వస్తే 2 సంవత్సరాలు వస్తుంది. మొక్క పెరిగితే మంచి గాలి ఇస్తుంది. ఒక ఏసీలో వదిలిన ఉద్గారం ఒక మొక్కగా వచ్చిన ఆక్సిజన్ కన్నా తక్కువ. అందువల్ల ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి. అలాగే ప్రతి ఒక్కరూ మొక్క నాటితే ఎవరు బాధ్యత వారు సవ్యంగా నిర్వర్తించి నాటిన మొక్కను నరకకండి, దాన్ని పెంచండి. అది మనల్ని పెంచుతుంది. అది గమనించి ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి భారతీయుడు కాదు ప్రతి దేశంలోని, ప్రపంచం మొత్తం మీద ఇదే విధానం. దీన్ని అమలుపరచాలి. మిగతా దేశాల కన్నా మనమే వెనకబడి ఉన్నాం. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, మనం మాత్రం ప్రకృతిని విస్మరిస్తున్నాం. దాని ద్వారా పర్యవసానం కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనుగడతో, జాగ్రత్తతో మెలగాలి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి. ఇప్పటి వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మనిషికి ఒక్క మొక్క నాటినట్లయితే ఆక్సిజన్ పెరుగుతుంది, పర్యావరణం కూడా పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము. అయితే ఈ రోజుల్లో టెంపరేచర్ హెవీగా ఉండడం వల్ల అధిక ఎండని, ఉష్ణోగ్రతని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలైతే నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని అయితే ఇక్కడ వారు తెలియజేస్తున్నారు.